ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో జరగబోయే 4 భయంకరమైన సంఘటనలు, మీ జీవితంలో పెను మార్పులు. ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు కర్కాటక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. ఈ కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలోనే అధికంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ క్రమంగా తగ్గుముఖం పడతాయి. దుర్గా ధ్యానం శుభప్రదం. వ్యాపార యోగం బలంగా ఉంటుంది. తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శీఘ్ర విజయాలు కలుగుతాయి. ఉద్యోగంలో బుద్ధిబలం ఉపయోగించండి. ఇతరుల విషయాలు కలుగు చేసుకోకుండా మీ పనిపైన దృష్టి పెట్టండి. మేలు చేసే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. పంచమ శుక్రయోగం ధనయోగాన్ని ఇస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పరోపకార ధోరణి ద్వారా మానసిక సంతృప్తి పొందుతారు. కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు మార్పులిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 2, 3, 4 తేదీల్లో వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు చూస్తారు. ఈ డిసెంబర్ నెల పూర్తయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు అయితే మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ డిసెంబర్ నెల ఈ రాశి వారికి కెరియర్ పరంగా చాలా మంచిదనే చెప్పాలి. మీరు మీ యొక్క ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలి అని అనుకున్నట్లయితే మీరు దానికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు అందులో మంచి విజయాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. మీ యొక్క సామర్థ్యం మరియు మీ యొక్క మంచి పని ఆధారంగా మీరు ప్రజల ప్రశంసలు పొందుతారు. మీ ఉద్యోగ పరిస్థితి నెల చివరి భాగంలో కూడా చాలా బాగుంటుంది. వ్యాపారాలు చేసేవారికి ఈ నెల ప్రారంభం చాలా బాగుంటుంది. మేము విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే కనుక ఈ నెల మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు ఈ యొక్క శక్తి సరైన మార్గంలో ఉపయోగిస్తే కనుక మీరు చదువుతో పాటు ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తారు. మీ పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు చూస్తారు. లేకుంటే మీరు అనేక సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మీ యొక్క ఏకాగ్రత అనేది తగ్గవచ్చు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే కనుక ఈ నెల మీకు బాగానే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. మొదటి వారం తర్వాత సమయం మీకు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని అందిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు మీ యొక్క విద్యలో మంచి విజయాన్ని పొందుతారు. మీరు విదేశాల్లో చదవాలి అని అనుకున్నట్లయితే ఈ నెల మీరు విజయం సాధించవచ్చు. మీరు ఎవరితో కూడా అసభ్యంగా మాట్లాడకుండా ఉండాలి. మీరు మీ యొక్క అన్ని సంబంధాలను కూడా సజావుగా కొనసాగించడానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు ఉంటాయి. మీ పనులన్నీ కూడా వారి యొక్క ఆశీస్సులతోనే జరుగుతాయి. మీరు ప్రేమ సంబంధాల్లో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభంలో మీకు హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. మీ జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. మరియు మీరు ఈ నెలలో మీ యొక్క జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితిని గుర్తించే ఈ నెల ప్రారంభంలో మీకు చాలా అందంగా ఉంటుంది. డిసెంబర్ నెల వారి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే 2025 ప్రకారం ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ వహించాల్సిన సమయము. ఫుడ్ పాయిజనింగ్ లేదా ఆహారం వలన కలిగే సమస్యలు కూడా మీ యొక్క సమస్యలు అనేవి పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా సరిచూసుకోండి. దూర ప్రయాణాల వలన అలసట వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు దీనిని చేయకపోతే మీరు ఒక పెద్ద వ్యాధి బారిన పడవచ్చు. ఇది మీకు తర్వాత ఇబ్బంది కలిగిస్తుంది. ఇది చాలా అవసరమని మీకు అనిపిస్తే ఉంటుంది.
మీరు చేయాల్సిన పరిహారాలు: మంగళవారం ఈ రాశి వారు శ్రీ సుందరాకాండ పఠించాలి, మీకు అంత మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా వీరు ఇట్టే పసిగడతారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం కూడా వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారము చేయవారు. కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పవచ్చు. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీన్ని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమైన జలుబు, దగ్గు, వృద్ధులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.